తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలోని అనుమానాస్పద ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు, లంచం, అక్రమ రిజిస్ట్రేషన్ల ఫిర్యాదులు రావడంతో సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఏసీబీ సోదాల నేపథ్యంలో కార్యాలయం బయట దస్తావేజీల దుకాణాలు మూసివేశారు. డాక్యుమెంట్ రైటర్ల దుకాణాల మూసివేతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత నివేదిక సిద్ధం చేయనున్నారు. రైట్గా తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, దీపిక, అయితే ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 120కి పైగా రిజిస్టర్ కార్యాలయాల్లో సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి రేణిగుంట సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ఈ సోదాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అయితే ప్రధానంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అయితే పలు అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయి ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అని చెప్పి పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఉదయం నుంచే అయితే ప్రభుత్వ కార్యాలయం సంబంధించినటువంటి రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సోదాలు చేస్తున్న పరిస్థితుల్లో అయితే ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సుమారు 120కి పైగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరుగుతున్న సోదాల్లో భాగంగానే రేణిగుంటలో కూడా ఉదయమే ఒక్కసారిగా ఏసీబీ అధికారులు లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పరిశీలించిన పరిస్థితి అయితే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఫైళ్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉండి కార్యకలాపాలు చేస్తున్నారా అనే దానిపైన కూడా అధికారులు అయితే కన్నా విచారణ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఇటీవల రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లకు మధ్య గొడవలు జరగడం, అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీసర్ తో పాటు ఆ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అటెండర్ల మధ్య వివాదాస్పదంగా గొడవలు జరగడం, వారిద్దరి మధ్య పరస్పర కేసులు నమోదు చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే వరుస అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక్కసారిగా జరుగుతున్నట్టు ఏసీబీ రైడ్లు రేణిగుంటలో మాత్రం పలు ఆసక్తికర విషయాలు అయితే బయట చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ భూములని ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి రిజిస్టర్ చేయించడం, అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కయ్యి అక్కడ అయినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారులు చేతివాటలు చూపించడం, అయితే ప్రజల దగ్గర అధికారంగా డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర కమిషన్ల రూపంలో డాక్యుమెంట్ రైటర్లు అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులు పంచుకోవడం వంటి ఆరోపణలు అయితే కన్నా పెద్ద ఎత్తున రేణిగుంట రిజిస్టర్ కార్యాలయంలో వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రిజిస్టర్ ఆఫీసులు అధికారులు అయితే కన్నా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా అక్కడ రావడంతో అయితే అక్కడ ఉన్నటువంటి అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించినటువంటి ఆఫీసు కార్యాలయాలన్నీ ఒక్కసారిగా షట్టర్ క్లోజ్ చేసి అక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది అక్కడ ఏసీబీ అధికారులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వాళ్ళ జోబిల్లో ఉన్నటువంటి డబ్బులు కూడా విసిరి కాలువలను, డ్రైనేజీల్లో, బాత్రూములు బయట నుంచి కొన్ని కార్యాలయాల నుంచి డబ్బుతోనే విసిరిన పరిస్థితి అయితే మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నది. అదేవిధంగా రేణిగుంటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లే హవా ఎక్కువ జరుగుతుంది. ఏదైతే అక్కడికి వచ్చేటువంటి రిజిస్టర్ కార్యాలయానికి పనిగా వచ్చేటువంటి ప్రజల దగ్గర డాక్యుమెంట్ రైటర్లు కమిషన్ల రూపంలో మాట్లాడుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులకు చేతివాట లంచాలు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పేటువంటి ఆరోపణల్లో భాగంగానే ఇవాళ డాక్యుమెంట్ రైటర్లు ఒక్కసారిగా ఏసీబీ అధికారులు చూసి పారిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి అవినీతి ఆరోపణ ఇంత భారీగా జరుగుతుందా, ఎందుకంటే డాక్యుమెంట్ రైటర్ల ఇక్కడ ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారా అనే దానిపైన అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం పరిస్థితి ఉంది. ఏదైతే ఒక్కసారిగా వచ్చినటువంటి ఏసీబీ అధికారులను చూసి ఏదైతే సుమారు ఒక 10-15 వరకు డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించినటువంటి షాపులన్నింటినీ క్లోజ్ చేసి అక్కడ పారిపోవడం,
అదేవిధంగా అయితే కార్యాలయం లోపల ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అటువంటి వారిని అదుపులోకి తీసుకొని విచారణిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవల చూసినట్లయితే కనుక ఎక్కువ శాతం ఎందుకంటే తిరుపతి గ్రేటర్ తిరుపతిగా మారుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారందరూ కూడా రిజిస్ట్రేషన్ల పనుగా అధికంగా వస్తుంటారు, కొనుగోలు విక్రయాలు అందరూ వస్తున్నారు. కాబట్టి వాటి ద్వారా ఎంత అవినీతి జరుగుతోంది అని దానిపైన అయితే కనుక ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. దీపిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్.